Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్. వృశ్చిక రాశి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మనకి వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉందనే దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృశ్చిక రాశి కిందకు వస్తారు. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు. కుజుని యొక్క ప్రభావం వల్ల వీరికి మంచి ఫలితాలు, స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం, వేగవంతమైనటువంటి ఆలోచనలు, ప్రతిరోజు వారు సంపాదనలో కానివ్వండి, నిత్య జీవన సరళి కానివ్వండి, చాలా ఫాస్ట్గా ఉండటం అనేది గమనించవచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా వీరు ఏది చేపట్టినా కూడా సక్సెస్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. అందులోనూ జూన్లో కూడా మీకు కావాల్సిన ఆకస్మిక ధనయోగాలు, మీ ఎప్పటి నుంచో రావాల్సిన అన్నీ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం, బ్యాంకుకి సంబంధించి కానివ్వండి, అలాగే నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు కానివ్వండి, వాహన సౌఖ్యం కానివ్వండి, దూర ప్రయాణాలు కానివ్వండి, తీర్థక్షేత్ర ప్రయాణాలు కానివ్వండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో బాగుందన్నమాట, చెప్పుకోదగ్గ విషయం. అలాగే తీర్థయాత్రలు కూడా బాగా చేసే అవకాశం ఉంది. ఇక తీరా చూస్తే మనం వృశ్చిక రాశి నుండి చతుర్థంలో శని, పంచమంలో రాహువు, సప్తమంలో గురువు, లాభంలో కేతువు, వీరి యొక్క ఫలితాల వల్ల చాలా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే చతుర్థంలో శని ఎఫెక్ట్ వల్ల అన్నదమ్ముల మధ్య కొంత కీచులాట, కోర్టు సమస్యలు ఉన్నట్టయితే అవి ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అన్నయ్యని దుర్భాషలాడటం అనేది కూడదనమాట. దీనివల్ల కూడా దోషాన్ని ఆపాదించడం జరుగుతుంది. అలాగే పంచమంలో రాహు ఎఫెక్ట్ వల్ల కూడా కుటుంబానికి సంబంధించిన, అంటే పిల్లలకి సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్నట్టయితే వారికి ఈ చతుర్థ పంచమ ఎఫెక్ట్ గర్భస్థం మీద పడే అవకాశాలు ఉంటాయన్నమాట. రాహు ఎఫెక్ట్ అంటే డెలివరీ టైం అయితే కొంచెం కేర్ఫుల్గా, జాగ్రత్తగా, భయపడాల్సింది ఏం లేదు కానీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. సప్తమంలో గురువు యొక్క ప్రభావం వల్ల వారికి ఉన్నత పదవులు, వ్యాపారంలో పదవి కానివ్వండి, వ్యాపారంలో అండ్ జాబ్లో కానివ్వండి, అదే రాజకీయ పరంగా కూడా ఉన్నత అభివృద్ధి వచ్చే అవకాశం, నూతన పదవిలో చేపట్టడం, అలాగే పెద్దవారి నుండి ఆహ్వానాలు అందుకోవటం, సన్మానాలు పొందటం, ఇలా ఎన్నో ప్రజాదరణ పొందటం, ఇలాంటి ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన ఐడియాస్ కూడా ఈ నెలలో మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాహన సౌఖ్యానికి సంబంధించి ఇలా ఎన్నో ఆలోచనలు ఈ నెలలో మీకు ఉద్భవించడం, అవి కార్యరూపం దాల్చడం, అన్నీ కూడా సక్సెస్కి పరుగులు తీయటం అనేది జరుగుతుంది అనమాట. ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 11వ కేతువు యొక్క ప్రభావం వల్ల కూడా చాలా చాలా శుభ ఫలితాలు, తీర్థయాత్రలు, జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలు కానివ్వండి, ఇలా జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు వృశ్చిక రాశిలో మీ యొక్క పర్సనల్గా మీ యొక్క జన్మజాతకం చూసుకొని దాంట్లో మీకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే, తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఫాలో అయ్యి ఆ రెమెడీస్ కూడా చేసుకోండి, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రండి. సాధ్యమందరూ తిరుపతి కానీ, తిరుమల కానీ, మన ద్వారకా తిరుమల కానీ, ఎక్కడ అవకాశం ఉంటే మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిళ్ళు కానీ వెళ్ళి అక్కడ మీరు స్వామివారిని దర్శించి అర్చించి రావటం వల్ల చాలా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు మే సదాశివం. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల యొక్క రాశి ఫలితాల్లో మనం చూసినట్లయితే ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశ్యాధిపతి గురువు, బృహస్పతి అనమాట. అయితే ధనుస్సు రాశిలో ఉన్న ప్రత్యేకత ముక్కుసూటిగా వ్యవహరించటం, తను ఏదైతే అనుకున్నారో దాని మీద కట్టుబడి ఉండటం, మాట మీద కట్టుబడి ఉండటం, అలాగే తండ్రి వాక్కు అంటే కుటుంబానికి విలువ ఇవ్వటం,
కుటుంబ విలువలకి విలువ ఇవ్వటం అనేది జరుగుతుంది. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య కొంత అసౌఖ్యాన్ని కలిగించే స్థితి కనిపిస్తూ ఉంది ఈ నెలలో. అంటే దేనివల్ల అంటే మనకి లగ్నం ధనుస్సు నుంచి చూసుకున్నట్లయితే షష్టమంలో గురువు అనుకూలంగా లేడు, అలాగే తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు శుభ ఫలితాలు ఇస్తున్నారు. ఒక బృహస్పతి మటుకి అనుకూలంగా లేడు షష్టమంలో. సో దీనివల్ల అలాగే వివాహ వ్యవస్థలో ఏదైనా అనుకూలతలు లేకపోతే ప్రతికూలతలు కానీ ఉన్నట్లయితే అవి చిలికి గాలివాన అయ్యే అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులు రావటం, చిన్న విషయాలే పెద్దగా కోపతాపాలతో వెళ్ళిపోవటం ఇలాంటివి ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగస్తులకి, వృత్తి వ్యాపారంలోనూ ఉద్యోగస్తులకి ఎక్కువ విశ్రాంతి లేకపోవటం, ఎక్కువ శ్రమ అనేది ఎక్కువ కలగటం, దూర ప్రయాణాలు చేయాల్సి రావటం. అలాగే వీరికి సంబంధించిన దాంట్లో చూసినట్టయితే సోదరులతోనూ ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకోవటంలో కొంత వివాదాస్పదం అనేది ఉండటం అనేది జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా ధనుసు రాశి వారికి నెలలో అన్నీ కూడా కొన్ని సెటిల్మెంట్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా రాజకీయ నాయకుల పరంగా కూడా చూసినట్టయితే దీంట్లో కొంతమందికి కొద్దిగా హై టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది. వారి డైలమాలో ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే వారికి గుర్తింపు రాకపోవటం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే గురువు అనుగ్రహం కోసం మీరు దత్తానుగ్రహం కోసం దత్తపాదుకులకి ఆవుపాలతో అభిషేకం చేయించటం, అలాగే సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం, ఎర్రని పూలు సుగంధ ద్రవ్యాల పొడిని వేసి రాగి చెంబులో ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల కూడా ఈ యొక్క సమస్యలోంచి బయటకు వచ్చే అవకాశం, మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం మెలకువ వహించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా ధనుసు రాశి వారికి వాహన యోగము, గృహయోగము ఇలాంటి యోగాలు కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచితూచి తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు. శుభం భవతు మే సదాశివం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి అధిపతి శని భగవానుడు. శని యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం, అలాగే సమస్యలు దీంట్లో మనకు కలిగే అవకాశం ఉంటుంది. మకర రాశిలో మనం చూసినట్లయితే మకర రాశి నుండి ద్వితీయంలో శని, 2వ ఇంట శని, 3వ ఇంట రాహువు, 5వ ఇంట గురువు, 9వ ఇంట కేతువు. దాదాపు చాలా బలమైనటువంటి గ్రహ వీక్షణ, అలాగే గ్రహ సంచార బలం వల్ల వీరికి అద్భుతమైనటువంటి రాజయోగాలు రాబోతున్నా ఉన్నాయన్నమాట. అయితే వీరికి ఆకస్మిక ధనయోగం, పదవి, అలాగే వివాహ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, అలాగే వాహన యోగం, గృహయోగం ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఈ నెలలో మీరు సఫలీకృతం చెందుతారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అది అన్ని కూడా అంకురార్పణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు మటుకి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. పరీక్షా సమయం ఇది చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఉన్నత చదువులకు వెళ్ళేవాళ్ళు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఈ యొక్క నెలలో మీరు ప్రాజెక్ట్స్ ఏదైనా స్టార్ట్ చేసినా కూడా తప్పకుండా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది మకర రాశి వారు. అందులో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రంలో ఉన్నది. అలాగే పట్టుదలకి, అలాగే ఏదైనా నమ్మకానికి కూడా వీళ్ళు ప్రతీకంగా ఉంటారు. అలాగే వీరు చాలా సౌమ్యులు, అలాగే చాలా కోపిష్ఠులు. అలాగే వీరు ఏది కూడా తొందరపడి తప్పు చేయాలనుకోరు. ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రతీకారంగా తప్పు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే షార్ట్ టెంపర్ కూడా ఉంటారు వీళ్ళల్లో. కాబట్టి కొంత సంయమనం అనేది పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ నాయకుల దృష్టిలో కూడా చూసినట్టయితే వీరికి పదవి, అలాగే విశేషమైనటువంటి లాభార్జన, ధనార్జన కలుగుతుంది. అలాగే పదవి వస్తుంది. అలాగే విశేషమైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి సన్మానాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజాదరణ పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే సోదరులకు మధ్య కొంత చిన్న విభేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. అలాగే కోర్టు సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కార మార్గంలోకి వెళ్ళినట్లయితే తప్పకుండా ఓ మెట్టు మీరు దిగినా కూడా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కుటుంబ సమేతంగా
అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనుకున్న వారు చక్కగా శనికి సంబంధించిన రెమెడీస్, శనికి దానం, శని క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే దత్త క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రావడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఓవరాల్గా ఈ నెలలో మీరు భాగ్యంలో కూడా కేతు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి చక్కటి స్థితి మీరు పొందుతారు. ఆకస్మిక ధనయోగాలు, మీరు ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా తిరిగి వసూలు అవటం అనేది, అలాగే మీరు చేపట్టిన అనేక లోన్స్ కానివ్వండి ఏవైనా కూడా మీకు హ్యాండ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం, అలాగే అనేక అప్పులను తీర్చడం, బంగారం మీ చేతికి రావడం, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ నెలలో మీరు చూడబోతున్నారు. చాలా బాగుంటుంది. శుభం భవతమే సదాశివం.